టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా కార్తీక సోమవారం శుభాకాంక్షలు. కార్తీక సోమవారం శుభాకాంక్షలు. ఈరోజు మేము గుంటూరులో ఉన్న పెద్దకాకాని టెంపుల్కి వచ్చామండి. ఈరోజు కార్తీక సోమవారం కదా, సో మేము ఇక్కడ పూజ చేసుకున్నాము. మా మదర్ పొంగల్ చేసుకుందామని ఇక్కడికి వచ్చాము. ఈరోజు స్పెషల్ డే కదా, దట్టు మనకి ఏంటి అంటే కార్తీక మాసంలో సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కదా, అలాగే మనకి ఈరోజు నాగుల చవితి కూడా వచ్చింది. సో వీ విల్ ఆల్ కన్సిడర్ యాజ్ అ స్పెషల్ డే టుడే. ఇది వచ్చేసి ఏంటి అంటే మన టెంపుల్కి ఎంట్రన్స్ అండి. ఇది ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుంది. టెంపుల్ చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ మనకి పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఉండింది. బైక్ వెహికల్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు పార్కింగ్. కార్ వాళ్ళకి మాత్రం మనకి స్టార్టింగ్లో ఉంటుంది. చూసారా, అక్కడ వాగు ఉంది కదా, అక్కడ ఉండేది మనకి కార్ పార్క్ చేసుకోవడానికి. ఇదంతా మనకి ఎంట్రన్స్. ఫుల్ సెక్యూరిటీ ఉండింది. అలాగే కంపల్సరీగా మాస్క్ పెట్టుకోండి. మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళకండి, ఎందుకంటే చాలా మంది వచ్చారు టెంపుల్స్కి. అండ్ చెప్పాను కదా, ఈరోజు ఏంటంటే మనకి కార్తీక సోమవారము నాగుల చవితి వచ్చింది కదా, సో మనకి స్పెషల్ డేగా కన్సిడర్ చేస్తూ అందరూ మొక్కులు తీర్చుకోవడానికి ఈరోజు ఇక్కడ శివాలయంకి వచ్చేసారు. ఈ వీడియో నేను లాస్ట్ మండే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదు, సో అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి కొబ్బరికాయలు కానీ, పూలు కానీ, పండ్లు కానీ, ఉసిరికాయలు ఏమన్నా కావాలనుకున్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. లోపల మనకి అన్ని అవైలబుల్లో ఉన్నాయి. బయట అయితే ఏం పెట్టలేదండి, లోపల మాత్రం మనకి చాలా ఉన్నాయి స్టాల్స్ అన్నీ. సో అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకుని ఇంకేస్ వర్షం పడ్డ ఇబ్బంది పడకుండా భక్తులకి ఇక్కడ ఇలా టెంట్ వేసేసారు. అండ్ ఇదంతా ఏంటంటే మనం కాళ్ళు కడుక్కునే ప్రదేశము. సో ఇక్కడ మేము కాళ్ళు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్ళాము. మా మదర్ ఏంటి అంటే ఇక్కడ దేవుడికి ఆ మొక్కు తీర్చుకోవడానికి పొంగల్ అవి చేశారు ఇక్కడే మా మదర్. ఇది మనకి టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. టెంపుల్ లోపల ఎంట్రన్స్ ఇలాంటి ఫీజు ఏం లేదండి. సో మేము లోపలికి వచ్చేసాము, లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా మంది భక్తులు వచ్చారండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈరోజు మంచి స్పెషల్ డే కన్సిడర్ చేశారు కదా అందరూ. మనకి ఏంటంటే కార్తీక సోమవారం, ఫస్ట్ కార్తీక సోమవారం కదా, సో అందుకని చెప్పి చాలామంది వచ్చారు భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చెట్టుకి అందరూ పూజలు చేశారు. మేము ఏంటి అంటే మా మదర్ పొంగల్ చేసుకుందామని చెప్పేసి మేము టెంపుల్ లోపల నుంచి మళ్ళీ ఇక్కడ సైడ్ బయటకు వచ్చేసాము. మనకి సైడ్ ఉంటుంది, మనకి పొంగల్ చేసుకోవడానికి ప్రదేశం ఉంది ఇక్కడ, ఖాళీ ప్రదేశము. అందరు ఇక్కడ ఏంటి అంటే పొంగల్ చేసేసుకుంటున్నారు కట్టెల పొయ్యి మీద. క్లైమేట్ కూడా చాలా బాగుండింది. మీరు కావాలనుకుంటే గ్యాస్ మీద కూడా ఇక్కడ మీరు కావాల్సింది తెచ్చుకుంటే ఇక్కడ గిన్నెలు అన్నీ వీళ్ళే ఇస్తారండి. మనకి ఇక్కడ గ్యాస్ అవైలబుల్లో కూడా ఉండింది. అలాగే మన కట్టెల పొయ్యి మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే గ్యాస్ దగ్గర చాలామంది ఉన్నారు, మనకి తక్కువ ఉన్నాయి, బట్ జనాలు చాలామంది ఎక్కువ ఉన్నారు. సో మేము ఇక్కడ ఇది ప్రిఫర్ చేసుకున్నాము. అండ్ దట్టు కట్టెల పొయ్యి మీద పొంగాలంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా, సో ఇక్కడ మేము ప్రిఫర్ చేసాము. అందరు ఇక్కడే పెట్టేసుకుని దేవుడికి నైవేద్యంగా ఇక్కడ తయారు చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. మేము అప్పటికే ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. మేము 4 అలా బయలుదేరినాము. ఇక్కడ వచ్చేసరికి 1.5 hours పట్టింది. ఇది ఎక్కడ ఉంది అంటే గుంటూరు విజయవాడ మధ్యలో ఉంటుందండి. పెద్దకాకాని ఫేమస్ టెంపుల్, శివాలయము చాలా ఫేమస్. ఈరోజు ఏంటంటే పక్క ఊరు నుంచి వచ్చి వాళ్ళు కూడా వచ్చి చేసుకున్నారనమాట. ఇక్కడ మేము ఇలా పొంగల్ తయారు చేసుకుంటున్నాము. సో పాల ప్యాకెట్లు అవి లోపలే ఉంటాయి, బట్ మీరైతే ఇంటి దగ్గర తెచ్చుకోండి. ఇక్కడ ఒక్కొక్కసారి అవైలబుల్లో ఉండవు, ఇబ్బంది పడకుండా మీరు కావాల్సిన ఇంటి దగ్గర తెచ్చేసుకోండి. మీరు పొంగల్కి చేసుకునే గిన్నె కూడా మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. పాయసము, పాలు అండ్ ఇంకా కావాల్సినవన్నీ మేము ఇంటి దగ్గర తెచ్చుకున్నాము. పాలు అండ్ అలాగే జీడిపప్పు, బెల్లము కావాల్సిన తెచ్చుకున్నాము. ఇక్కడ పాయసంకి కావాల్సినవి ఇవన్నీ. సో ఇక్కడ మా మదర్ ఇక్కడ పాలు పోసేసారు. సో పాలు మరుగుతున్నాయి. అందరు చూడండి, చాలామంది భక్తులు ఇక్కడే స్నానాలు చేసి అందరూ మంచిగా దేవుడికి నైవేద్యం చేసుకుంటున్నారు ఇక్కడనే. ఇక్కడ టెంపుల్లో ఏంటి అంటే పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉండింది. సో చాలా పెద్ద టెంపుల్ అండి ఈ శివాలయం అయితే, చాలా పెద్ద టెంపుల్. ఇక్కడ మనకి పుట్ట కూడా ఉంటుంది, మీరు పుట్టలో పాలు కూడా పోసుకోవచ్చు. సో మా మదర్ ఇందులో రైస్ యాడ్ చేస్తున్నారు. కట్టెల పొయ్యి మీద పొంగల్ చాలా టేస్టీగా ఉండింది. ఎవరైనా పూజలు చేయించుకునే వాళ్ళు ఉంటే పూజలు కూడా చేయించుకోవచ్చు అంట. అంటే రాశి ఫలాలను బట్టి వాళ్ళు పూజలు చేస్తారు.
ఇక్కడ రాహు కేతువులు ఉంటాయి కదండి, అలాంటి పూజలు ఎవరైనా శని ఉన్నా కానీ కొంతమంది రాహు కేతువులు పూజలు కూడా చేయించుకుంటుంటారు కదా. అలా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ వచ్చేసి పూజారిని మీ రాశి ప్రకారము, అలాగే పెళ్ళి అవ్వని వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వాలని, లేదా అబ్రాడ్కి వెళ్ళి చదువుకునే అలాంటి ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ జాతకం ప్రకారము పేరు రాశి ఫలం చూపిస్తే వాళ్ళు పూజలు చేస్తారంట. సో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో ఉంటారు వాళ్ళు. ఇది మనకి టెంపుల్ అవుట్ సైడ్ అనమాట, టెంపుల్కి బ్యాక్ సైడ్ వ్యూ అంత ఇది. అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉండింది ఆ రోజు, ఎండ అయితే ఏమీ లేదండి, చాలా బాగుండింది క్లైమేట్. సో మేము దర్శనం ఈజీగా చేసేసుకున్నాము. మేము 9 o'clock దర్శనం అయిపోయింది మాకు. సో మా మదర్ ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పొంగల్ ప్రిపేర్ చేస్తున్నారు, మేము ఇక్కడంతా వ్యూ అంతా తీసుకున్నాం అనమాట. ఇక్కడంతా చాలా పొగ వస్తుంది, కంట్లో వాటర్ వస్తున్నాయి. సో మేము ఇంకా బయటకు వచ్చేసినాము. అయిపోయినట్టుంది పొంగల్ చూడండి. సో ఇప్పుడు ఈ నైవేద్యంని టెంపుల్ లోపలికి తీసుకువెళ్ళాలి. ఇదంతా మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట, టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో మేము టెంపుల్ లోపలికి నడుస్తున్నాం ఇక్కడ నుంచి, నేను మా మదర్ అండ్ మా సిస్టర్. చాలా కాలుతుంది, అందుకే నేను టవల్ హెల్ప్ తీసుకున్నా, టవల్తో పట్టుకున్నాను గట్టిగా. ఇప్పుడే ప్రిపేర్ చేసింది కదా, సో బాగా కాలుతుంది ఇది. చిన్నగా మేము నడుచుకుంటూ ఇంకా లోపలికి వెళ్తున్నాము. సో చాలామంది భక్తులండి ఇక్కడనే పొంగల్ చేసుకొని అందరూ నెత్తి మీద ఇక్కడ నుంచి పెట్టుకుని వెళ్ళారు చాలామంది. సో మా మదర్ కూడా మనకి ఇలా పెట్టుకోమని చెప్పారు. నాకు దీని గురించి అయితే తెలియదు, బట్ నేను కూడా అందరూ ఇలా పెట్టుకుంటున్నారు కదా, సో నేను కూడా మా మదర్ పెట్టుకోమంటే నేను కూడా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అందరూ పసుపు కుంకుమ పాలు అవన్నీ సమర్పించుకున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే దీపారాధన చేసుకోవడానికి అనమాట, మనం పూజ చేసుకుంటాం కదా. సో ముగ్గు వేసి ఇక్కడ పూజ చేసుకున్నాం. ఈ చెట్టు ముందు ఇక్కడ చాలామంది ఇక్కడనే ఒత్తుల వెలిగించుకున్నారు. సో మేము గుడి చుట్టూ 3 rounds వేసాము. 3 rounds వేసిన తర్వాత మేము కూడా పూజ చేసుకున్నాము, దేవుడి నైవేద్యం పెట్టి. చూడండి ఎంతమంది ఉన్నారు క్యూలో, చాలా రష్ ఉండింది. బట్ మాస్క్ పెట్టుకోండి, డెఫినెట్గా మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళకండి. అండ్ ఇది గుంటూరు వాళ్ళకి చాలా దగ్గర అండి, అలాగే విజయవాడ వాళ్ళకి కూడా చాలా దగ్గర. విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉండింది ఈ పెద్ద కాకాని టెంపుల్. పెద్ద కాకాని శివాలయం అంటే ఫేమస్, ఎవరైనా ఈజీగా చెప్పేస్తారు. సో మేము గుడి చుట్టూ 3 rounds వేసాము. చూడండి అందరు ఇక్కడ ఏంటంటే దీపారాధన ఒత్తుల వెలిగించుకుంటున్నారు, మంచి ముగ్గ వేసి దేవుడికి అక్కడ పొంగల్ పెట్టేసుకుంటున్నారు వాళ్ళు. మేము ఇక్కడ ఏంటంటే ప్లేస్ కోసం చూస్తున్నాము, ఎక్కడ ఉండింది ప్లేస్ అని చెప్పి ఇంకా చూస్తున్నాము. ఇక్కడ ఒక ఆంటీ చెప్పారు ఇక్కడ ఖాళీ ఉండింది చేసుకోమని చెప్పి ఒక ఆంటీ చెప్పారు. సో ఇంకా మేము మంచిగా అక్కడ రెడీ చేసేసుకొని అక్కడ ముగ్గ వేసుకున్నాము. సో మా మదర్ ఏంటంటే నా చేత చేపించారనమాట. మా మదర్ ఇక్కడ మంచిగా నీళ్ళు చల్లేసుకొని, ఇప్పుడు అక్కడ మనం నీళ్ళు చల్లుకుంటాం కదా ముగ్గు వేసేటప్పుడు, అలాగే మా మదర్ ఏంటంటే నీళ్ళు చల్లమని చెప్పారు. నీళ్ళు చల్లమని చెప్పి ఇంకా అక్కడ ముగ్గు వేయమన్నారు. నాకు పెద్దగా ముగ్గులు రావు, కానీ పక్కన వాళ్ళు చూసి నేను ముగ్గు వేసేసాను, కానీ బాగా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా ప్లెయిన్గా పెట్టకూడదు కదండి, మనం ముగ్గు వేసుకొని ముగ్గు మీద పెట్టుకోవాలి. బట్ ఈ స్టోరీ నాకు తెలీదు, బట్ నేనైతే ఇంకా మా మదర్ చెప్పినట్టుగా నేను చేశాను. ఇలా ముగ్గు ఎందుకు వేస్తారు అనేది నాకు తెలీదు, బట్ నేను ఇంకా మా మదర్ చెప్పినట్టుగా నేను అన్నీ చేశాను. మేము ఎర్లీగా వెళ్ళాం కాబట్టి మేము టెంపుల్కి ఎర్లీగా 5:30, 6 కల్లా వెళ్ళిపోయాము. సో పొంగల్ పెట్టేసుకొని మంచిగా మేము ఇంకా త్వరగా దర్శనం అయిపోయింది మాకైతే. చాలామంది ఏంటంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు చాలామంది అప్పుడు వచ్చారు. అప్పటికి ఏంటంటే చాలా పెద్ద క్యూ ఉండింది, చాలామంది వచ్చేసారు. క్యూ చాలా పెద్దగా ఉండిపోయింది, దర్శనంకి 2-3 hours లేట్ అయింది వాళ్ళకి. చూడండి టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. శివాలయం చాలా ఫేమస్ టెంపుల్ అండి, శివాలయం టెంపుల్. ఇక్కడ ఏంటంటే మనకి పుట్ట కూడా ఉంది, మీరు కావాలంటే పాలు కూడా పోసుకోవచ్చు పుట్టకి. సో నేను ఇక్కడ ముగ్గు వేసేస్తున్నాను. కార్తీక మాసం కదండి, ప్రతిరోజు ఇక్కడ రద్దీ అలానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కార్తీక మాసం అప్పుడు దేవుడికి పూజలు బాగా చేస్తారు. సో మీరు కార్తీక సోమవారమే కాదు అనుకుంటే మనం మంగళవారం కూడా వెళ్ళొచ్చు, అలాగే శుక్రవారం కూడా వెళ్ళొచ్చి మీరు పూజలు చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా మంచిదేనండి, ఎప్పుడైనా మీరు పూజలు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఏమైనా మొక్కులు ఉంటే ఈజీగా మొక్కులు కూడా తీర్చుకోవచ్చు ఇక్కడ.
శివాలయం ఫేమస్ కాబట్టి ఏంటంటే చిన్న చిన్న ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తారు మొక్కులు తీర్చుకోవడానికి. ఇక్కడ ఏంటంటే అందరూ ఇక్కడే తలస్నానం చేసేసి, మీరు బయట వచ్చేటప్పుడు స్నానం చేసినా కూడా ఇక్కడ ఏంటంటే తలస్నానం చేసి ఇక్కడనే పొంగల్ చేసుకుంటారు. సో అలా ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా ఉన్నాయి. కావాలంటే కొంతమంది హెయిర్ కటింగ్ ఇస్తారు కదా, హెయిర్ కటింగ్ కానీ గుండు చేయించుకోవడం కానీ అలా కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళకి ఇక్కడ సత్రాల టైప్ ఉన్నాయి, మీరు అలా కూడా చేసుకోవచ్చు ఇక్కడనే వచ్చేసి. సో ఇక్కడ ఏంటంటే ముగ్గు వేసేసాను, ముగ్గు వేసేసి గౌరీదేవిని తయారు చేసుకొని ఇక్కడ గౌరీదేవిని పెట్టాను నేను. ఇక్కడ ఇంకా దేవుడికి మంచిగా పసుపు కుంకుమ వేసేసుకొని పూలు అవి పెట్టాను నేను. ఇంకా హారతి కడ్డీలు వెలిగించి హారతి ఇద్దామని నేను ఇంకా ప్రమిదలు చూస్తున్నా. ఏంటంటే ఇక్కడ అందరూ ఆల్రెడీ చేసేసారు, ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ. మనకి ఏంటంటే ఇవి ఎక్కువ టైం ఇవ్వరండి, 10 to 15 minutes టైం ఇస్తారు. ఎందుకంటే చాలామంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో త్వరగా మనం చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకొని మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన వెనక చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ ప్లేస్ ఉంది ఇక్కడ, మనం ఇలా పూజ చేసుకోవడానికి ఇక్కడ దేవుడికి నైవేద్యం హారతి కడ్డీలు వెలిగించుకొని హారతి ఇవ్వడానికి ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఉంది. బట్ అయితే నాకు మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే పొద్దునే లేచి తలస్నానం చేసి ఈ కార్తీక మాసంలో శివాలయంకి వెళ్ళడము చాలా మంచిగా అనిపించింది ఎర్లీ మార్నింగే. కార్తీక మాసంలో ఆడవాళ్ళు చాలా నిష్ఠగా ఉంటారు. అండ్ అలాగే నాన్ వెజ్ కానీ అలా ఏం తినరు, చాలా మంచిగా పూజలు చేసుకుంటారు. ఇది చాలా మంచి టైము. అలాగే ఈ డేస్ అన్నీ చాలా మంచి డేస్ అంట. మనం పూజలు చేసుకోవడానికి కానీ మనం టెంపుల్స్కి వెళ్ళడానికి కానీ చాలా మంచి డేస్ అంట. ఇవన్నీ కార్తీక మాసంలో ప్రతిరోజు మంచి రోజుగా భావిస్తారు అందరూ. ఇక్కడ ఆవు నెయ్యి నేను పోసానండి. ఆవు నెయ్యి పోసేసి నేను ఒత్తులు పెట్టాను. మనకి ఒత్తులు ఉంటాయి కదా, సో అవి మొత్తం నేను పెట్టేశాను ఇక్కడ. అలాగే కొంచెం పొంగల్ని నేను కొంచెం తీసుకొని దేవుడికి ఇక్కడ చేసింది ఉంది కదా పొంగల్, కొంచెం నేను తీసుకున్నాను ప్రసాదంని. ఇక్కడ ఏంటంటే అభిషేకం చేసుకునే వాళ్ళు అభిషేకం కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే మాకు వెనక సైడ్ మనకి ఇక్కడ శివుడు బొమ్మ ఉంది, అక్కడ పూజారి వాళ్ళు ఏంటంటే అభిషేకం చేస్తున్నారు. ఇక్కడ మీరు అభిషేకానికి పాలు అలాగే నెయ్యి అలా మీకు ఏ విధంగా మీకు తెలుసు కదా అభిషేకం ఏం యూజ్ చేయాలో, అవన్నీ యూజ్ చేస్తే వాళ్ళే అక్కడ డైరెక్ట్గా మీ ముందే చేసేస్తారండి అభిషేకం శివునికి. ఇక్కడ నేను వత్తులు వెలిగించేసుకున్నాను. ఇక్కడ బాగా చల్లగా ఉండింది, అలాగే గాలి కూడా బాగా ఉండిందండి. సో చాలా టైం పట్టింది అవి వెలిగివ్వడానికి. నేను దూరం నుంచి వచ్చేవాళ్ళు అంటే సోమవారం కాకుండా మంగళవారం కానీ శుక్రవారం కానీ అలా రావడం బెటర్. ఎందుకంటే దర్శనానికి చాలా లేట్ అవుతుంది, ఇబ్బంది పడతారు, ప్రశాంతంగా మీరు దేవుణ్ణి దర్శించుకోరు. అంటే మేము దగ్గర ఉన్నాం కాబట్టి మేము ఎర్లీగా వచ్చాం కాబట్టి మాకు త్వరగా అయిపోయింది దర్శనము. అలా కొంతమంది ఫ్యామిలీస్తో వచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో నా సజెషన్ ఏంటి అంటే కొంచెం రద్దీ తక్కువ ఉన్నప్పుడు మీరు మంచిగా దేవుణ్ణి దర్శించుకోవడం చాలా మంచిది. మరి మీరు టైం ఎక్కువ స్పెండ్ చేయొచ్చు, చూడొచ్చు మంచిగా టెంపుల్స్ అన్నిటినీ, కొంచెం సేపు టెంపుల్లో కూర్చోవచ్చు, బాగుంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే చాలా రద్దీ టైము, అలాగే ఫ్యామిలీతో వచ్చినప్పుడు చాలామంది ఇక్కడ భక్తులు ఉంటారు కదా. సో మంచిగా మేము దేవుడి దర్శనం కూడా చేసుకొనివ్వరు. ఏంటంటే లోపల మీకు ఒక 2 minutes 1 minute కూడా ఉండనివ్వరు లోపల, వెంటనే మీరు మూవ్ చేస్తూ ఉంటారు ముందుకి. సో నేను ఇక్కడ కడ్డీలు కూడా వెలిగించేసుకున్నాను, దేవుడికి ప్రసాదం కూడా పెట్టేశాను. ఇప్పుడు ఇంకా నేను హారతి ఇస్తున్నా. సో నాకు అన్నీ మా మదర్ గైడ్ చేస్తున్నారు, నేను అన్నీ ఇంకా 1 by 1 చేస్తున్నాను. సో మా మదర్ ఏంటంటే అన్ని నా చేత చేపించారు ఈసారి. ఎవ్రీ ఇయర్ మేము చేస్తాము, బట్ ఎవ్రీ ఇయర్ ఏంటంటే మా సిస్టర్ ఉంటారు కాబట్టి మా సిస్టర్ చేస్తుండే, బట్ ఇయర్ ఏంటంటే ఇంకా నేను చేశాను మా మమ్మీ గైడ్ చేస్తుంటే. అండ్ చాలా మంచిగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఇలా హెడ్ బాత్ చేసి మంచిగా టెంపుల్కి రావడము. దట్టు కార్తీక సోమవారం కదా మనకి, ఈరోజు చాలా మంచి రోజు, అందుకే ఇక్కడ అంతా ఫుల్గా ఉన్నారు భక్తులు. అలాగే హారతి ఇచ్చేసాను చూడండి, ఇక్కడ నేను హారతి తీసుకున్నాను నేను కూడా. సో నేను మా సిస్టర్ని కూడా రమ్మని చెప్పాను, తను కూడా ఏంటి అంటే దేవుడికి కడ్డీలు వెలిగించేసి తను కూడా హారతి ఇచ్చింది.
సో ఇక్కడ మా మదరు కొబ్బరికాయ మనకి ఏంటంటే కొబ్బరికాయ కొట్టడానికి అక్కడ ప్లేస్ లేదండి, కొంచెమే ఉండింది కదా, చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ. సో నేను ఇక్కడే దేవుడికి ఇక్కడనే నేను కొబ్బరికాయ కొట్టుకున్నాను. లోపలికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఏంటి అంటే చాలామంది ఎక్కువ పీపుల్ ఐ మీన్ చాలామంది ఉన్నారు అక్కడ, మనకి కొట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సో అందుకే నేను ఇక్కడ కొట్టేశాను నేనే దేవుడికి ఎదురుగానే. ఈ కార్తీక మాసంలో అంటే దేవునికి ఒక్కసారైనా మీరు దీపం వెలిగిస్తే చాలా మంచిదంటండి. మీరు ఏదంటే ఒక్కొక్కటి ఉండింది కదా, ఏ రోజు దీపం వెలిగించకపోయినా కూడా ఒక్క శివరాత్రి రోజు మాత్రం మీరు దీపం వెలిగిస్తే అది చాలా మంచిది అంట. సో అది నేను విన్నాను. ఇక్కడ ఆంటీ వాళ్ళు మేము పొంగల్ చేసేటప్పుడు ఆంటీ వాళ్ళు బాగా అంటే వేరే ఊరు నుంచి వచ్చారు. ఆంటీ వాళ్ళు చాలా బాగా మాట్లాడారు, అన్నీ చెప్పారు. సో అందరికీ కుదరకపోవచ్చు కదా, అట్లా మీకు కుదిరినప్పుడు కార్తీక మాసంలో ఎప్పుడైనా ఒక్కసారైనా మీరు దేవునికి దీపం వెలిగించండి, చాలా మంచిది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నా పూజ అంతా అయిపోయింది. ఇక్కడ ఏంటంటే పక్కనే మనకి మర్రి చెట్టు ఉంటుంది కదా, అందరూ ఏంటంటే అక్కడ పసుపు అక్కడ పుట్ట ఉన్నట్టుందండి. అందుకే ఏంటంటే అందరూ ఇక్కడ పసుపు కుంకుమ పాలు ఆవు నెయ్యి అన్నీ ఇక్కడనే వేసేసారనమాట. అండ్ ఇంకా మా సిస్టర్ ఏంటంటే ఇంకా తను దేవునికి ఒక్కసారి హారతి ఇచ్చేసి తను కూడా హారతి తీసేసుకుంది, దండం పెట్టుకుంది ఇక్కడ తను. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి పుట్ట. సో అందరూ అక్కడ అవన్నీ వేసేసారు, చెప్పాను ఇందాక, ఆవు పాలు నెయ్యి అవన్నీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రష్ ఉంటుందని. నేనైతే మేము ఇంకా థ్యాంక్ గాడ్ ఎర్లీగా బయలుదేరాం కాబట్టి మాకు అంత ఇబ్బంది అనిపించలేదు. కొంతమంది ఏంటంటే మేము రిటర్న్ అయ్యేటప్పుడు 9 o'clock 9:30 ఆ టైంలో స్టార్ట్ అయ్యారు ఇక్కడికి. అప్పుడు ఏంటంటే ఫుల్ రష్ ఉండింది, పార్కింగ్ లేదు, చాలా ఫుల్ రష్ ఉండింది. మీరు ఈవెన్ కాళ్ళు కడుక్కోవాలన్నా కొబ్బరికాయలు కొట్టాలన్నా మనకి చెప్పులు ఇవ్వాలి కదా స్టాండ్లో, అక్కడ కూడా చాలా ఫుల్ రష్గా ఉండింది.